ఏగర్ బాంబ్ అంటే మనలో ఉండే చాలామందికి చాలా ఇష్టం. బట్ నిజంగా ఏగర్ బాంబ్ బాగుందని తాగుతున్నారా ఆర్ హైప్ వల్ల తాగుతున్నారా? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ కావాలంటే ఏగర్ బాంబ్లో రెడ్ బుల్కి బదులుగా అప్పి ఫిజ్ చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. డెఫినెట్గా బాగుందని అంటారు. రీజన్ ఏంటంటే ఫిజ్ ఉండి క్రిస్ప్ ఉండే ఏ డ్రింక్తో అయినా సరే ఏగర్ మైస్టర్ అదిరిపోతుంది. అలాంటప్పుడు రెడ్ బుల్తోనే ఏగర్ మైస్టర్ ఎందుకు అంత ఫేమస్ అయింది? ఈ తాత పేరు సిడ్నీ ఫ్రాంక్. ఈయన ఒక మార్కెటింగ్ జీనియస్. 1970s ఏగర్ మైస్టర్ యూఎస్ వచ్చింది. ఏగర్ మైస్టర్ని రెగ్యులర్గా విస్కీ తాగేవాళ్ళు ఆర్ స్పిరిట్స్ తాగేవాళ్ళు ఇష్టపడట్లేదు. రీజన్ ఏంటంటే రెగ్యులర్ స్పిరిట్స్లో ఉండే స్ట్రాంగ్నెస్ ఏగర్లో లేదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే బీర్ లవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఏగర్ నచ్చలేదు. రీజన్ ఏంటంటే బీర్లో ఉండే టేస్ట్ ఏగర్లో ఉండదు. ఈ రీజన్ వల్ల అండ్ ఇంకొన్ని కారణాల వల్ల ఏగర్ మైస్టర్ అనుకున్నంత పాపులర్ అవ్వలేదు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత 1997లో ఎప్పుడైతే రెడ్ బుల్ రిలీజ్ అయిందో కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అండ్ యూత్ దగ్గర నుంచి రెడ్ బుల్కి ఒక క్రేజ్ వచ్చింది. అదే టైంలో ఫ్రాంక్ తాతకి ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది. ఎవరు ఇష్టపడతారు ఏగర్ని అనుకున్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే కొత్తగా తాగడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఏగర్ పర్ఫెక్ట్గా నచ్చుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆల్రెడీ రెడ్ బుల్ అంటే ఒక క్రేజ్లో ఉన్నారు. ఈ రెండు కలిపి మార్కెటింగ్ చేస్తే యూత్లో ఏగర్ మైస్టర్కి పాపులారిటీ బాగా పెరుగుతుందని తాత అనుకున్నాడు. కానీ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఆల్కహాల్ని కెఫైన్ని రెండు మిక్స్ చేయొద్దు, మంచిది కాదని చెప్పేసి వార్న్ చేశారు. సో తాత అఫీషియల్గా మార్కెటింగ్ చేయడం ఆపేసుకున్నాడు. కానీ అన్అఫీషియల్గా మార్కెటింగ్ స్టార్ట్ చేశాడు. అది ఎలా అంటే మ్యూజిక్ ఈవెంట్స్లో అండ్ కాన్సర్ట్స్లో ఏగర్తో పాటు రెడ్ బుల్ని కూడా స్పాన్సర్ చేయించి అక్కడ ఉండే వాళ్ళతో ఏగర్ని అండ్ రెడ్ బుల్ని తాగేలా చేశాడు. అలా కొన్ని రోజులు అన్అఫీషియల్గా మార్కెటింగ్ చేసి పీపుల్కి అలవాటు చేసిన తర్వాత పీపుల్ ఆటోమేటిక్గా ఏగర్ విత్ రెడ్ బుల్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. సో అక్కడి నుంచి ఏగర్ అండ్ రెడ్ బుల్ కాంబినేషన్ స్టార్ట్ అయింది అండ్ గ్రాడ్యువల్గా ఏగర్ బాంబ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఏగర్ని రెడ్ బుల్తో తాగడం కంటే మంచిగా కాక్టైల్ చేసుకుని తాగితే మంచి ఫన్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ మీకు ఏగర్తో మంచి కాక్టైల్ రెసిపీస్ కావాలంటే చెప్పండి. విల్ కవర్ సూన్. చీర్స్.